హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజైతే నేను ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. కంపల్సరీగా అందరూ ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి డిలీషియస్ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. అలాగే ఫుల్ గ్రేవీ కూడా ఉంటుందండి. ఇందులో మిస్ అవ్వకండి, కంపల్సరీగా ట్రై చేయండి. మనకు ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. ఇందులోనే వాటర్ కూడా ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1/2 kg చికెన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. క్లీన్ చేసి పెట్టేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అండి. వీటన్నిటిని మనం చేతితోటి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపలైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మరి మీకు ఎంత కావాలన్నదైతే ఆయిల్ అంత చూసుకొని అయితే యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఆనియన్స్ అనేవి ఇవి కూడా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఆనియన్స్ని. ఈ లోపల ఇంకో ఉల్లిపాయనైతే నేను అంటే టోటల్ మనకి 2 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీకి. ఒక ఉల్లిపాయ నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అండి. ఎక్కువ స్పైసెస్ కూడా నేనేమి యాడ్ చేయట్లేదు ఇందులో. అసలు రాదు అన్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీ అనేది మనకి అన్నంలోకి చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బగారా రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో నేను కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే నేను ఒక టమాటా అయితే తీసుకుంటున్నాను. ఒక టమాటాని కూడా మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా సూపర్గా ఉంటుందండి. గ్రేవీకి ఇంకెక్కువ ఎటువంటి స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక టమాటా తీసుకున్నాను, పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి అందరు కూడా. అసలు చికెన్ చేయటం రాదు అన్న వాళ్ళు కూడా చేసేసుకునే విధంగా అయితే ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేది రెసిపీ ఇది. ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం చాప్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. 2 కూడా మనకి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ 1/2 టేబుల్ స్పూన్ అందులో యాడ్ చేసాం కదా. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. చూసి మీరు యాడ్ చేసేసుకోండి. ఇలానే దానికి ఒకవేళ మీరు కేజీ చికెన్ తీసుకుంటున్నారంటే వీటన్నిటికీ ఇంగ్రీడియంట్స్గా డబల్ అయితే తీసేసుకోండి మీరు. చక్కగా ఇలా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఈ లోపల మనం అందులోని కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ కోసం. కొంచెం జీడిపప్పు అండి, ఇది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ అయితే పేస్ట్ అయితే మనకి అయిపోయింది. చూడండి, చక్కగా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా ఇక్కడ చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మొత్తం మనకి. ఇప్పుడైతే నేను పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సరిపోతుందండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ మనం ఆ జార్లో పేస్ట్ ఉంటుంది కదా, దానికోసం కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని అయితే నేను అవి కూడా పోసేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు చాలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నా ఛానల్ని అయితే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరు కామెంట్ చేయలో చెయ్యండి. నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారని. అయితే చాలామంది అయితే చూస్తున్నారు, కాకపోతే కామెంట్ రాయట్లేదు కదా, తెలియట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మంది న్యూ ఛానల్ కదా, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు వస్తూ ఉంటుంది. జస్ట్ కుకింగ్ అనే కాదు, ఇంకా వేరే కంటెంట్ కూడా మీకు వస్తూనే ఉంటుందండి నా ఛానల్లో. చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి. అందరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొంచెం ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది కదా. ఇలా మొత్తం మనకి ఫ్రై అవ్వాలండి. ఈ పేస్ట్ అనేది మనకి చక్కగా ఆయిల్లో ఉడికిపోవాలి. ఈ పేస్ట్ అనేది మొత్తం ఉడికిపోతూ ఉండాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా, అడుగు మాడిపోతుంది తొందరగా. అలా మాడిపోకుండా కొంచెం స్పూన్ తోటి కలుపుకుంటూ ఉండండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. నేనైతే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 3 టేబుల్ స్పూన్ నేను కొంచెం పెరుగు తీసుకొని రెండింటిని బీట్ చేసుకొని అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాను. చాలు, ఇదే గ్రేవీ అండి. ఇంకా వేరే గ్రేవీ కోసం ఇంకా ఎక్కువ వేరేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
కొంచెం నేను ఇక్కడ పసుపు తీసుకున్నాను, అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. చూసి తీసుకోండి మీరు. కారం ఎక్కువ మరీ ఘాటుకుంటే 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్లు నేను ధనియా పౌడర్ తీసుకున్నానండి, చిన్న స్పూన్ తోటి. చూడండి 3 టేబుల్ స్పూన్లు. ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసిన ధనియా పౌడర్ అండి. బయటదైతే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. చూడండి వీటన్నిటిని కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం ఇలా మనకి ఆయిల్లోనే ఉడికిపోవాలి. ఇదంతా కూడా కలుపుకుంటూ ఉండాలండి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి అందరూ. నేను కొంచెం ఇక్కడ గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఆయిల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నేను కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే అవసరం లేదండి, చాలు. ఆల్రెడీ మనం స్పైసెస్ అవి వేసాం కదా, సరిపోతాయి. లేదు ఇంకొంచెం టేస్టీ కోసం అయితే చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. ఇప్పుడు చికెన్ ముక్కలు అన్నిటిని కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. చక్కగా అన్నీ కలిపేసుకొని ఆయిల్లోనే ఉడికిపోవాలండి. ఇంకా వాటర్ అయితే ఇంకా అసలు అవసరం లేదు. గ్రేవీ అనేసరికి వాటర్ ఎక్కువ వేసుకొని పల్చగా చేసేస్తారు, టేస్ట్ మొత్తం పోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. చూడండి ఇంకా ఛానల్ అయితే ఎవరైతే ఇంకా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. అలాగే చాలా థ్యాంక్స్ అండి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నాకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొంచెం కసూరి మేతి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నానండి. లేకపోతే అవసరం స్కిప్ చేసేయండి. కాకపోతే మంచి మంచి డాబా స్టైల్ టేస్ట్ అయితే మనకి కసూరి మేతి యాడ్ చేస్తే వస్తుంది అది. ఇప్పుడైతే నేను ఒక లిడ్ పెట్టేసుకొని ఉడకనిస్తానండి. చికెన్ అయితే నేను కాసేపు ఇలా ఉడుకుతూ ఉండాలండి. మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ అనేది లిడ్ పెట్టేసుకున్నాం కదా, ఇలా అయితే ఉడికిపోతూ ఉండాలి. వాటర్ ఏం యాడ్ చేయలేదండి. చూడండి ఎంత గ్రేవీ వచ్చేసిందో మనకి ఇందులోనే. ఉడికిపోయిందండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడానికైతే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందాం. థ్యాంక్ యూ.